హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ షర్మి వ్లాగ్స్. సో ఈరోజు నా డే కుకింగ్తో మొదలైందనమాట. నేను క్యాబేజ్తో ఒక కేరళ స్టైల్ డిష్ చేస్తున్నాను. దీనికి ముందుగా క్యాబేజ్ని మంచిగా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ ఒక మిక్సర్ జార్లో మీ కారానికి తగినంత పచ్చిమిర్చి, జింజర్ అండ్ జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి కొంచెం కోర్స్గా మిక్స్ చేసేసుకోండి, అంటే మిక్సీ పట్టుకోండి. సో ఈ వాటర్లో మనం సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ పోసినట్లయితే మనకి క్యాబేజ్ అనేది ఎక్కువ వాటర్ ఊజ్ అవుట్ చేస్తుందన్నమాట. సో అది సెపరేట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం పోపుకి వేస్తాం కదా, అవన్నీ యాడ్ చేయాలి అన్నమాట. ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. మస్టర్డ్ సీడ్స్ కూడా యాడ్ చేయాలన్నమాట. పోపు దినుసులు అంటే మీకు తెలుసు కదా, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఈ మినప్పప్పు ఇవన్నీ కూడా మంచిగా కొద్దిగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు డూ అ వ్లాగ్. ఫుల్ డే నేను ఏం చేశాను అనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారనమాట. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. ఒక మేబీ మోర్ దెన్ 50 minutes to 1 hour దాకా ఉండొచ్చు. సో మీకు బోర్ కొడుతుంది అని అనిపిస్తే మీరు నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ చూడొచ్చు. నేను ఒకవైపు ప్రెషర్ కుక్కర్లో చన్నా దాల్ అంటే శనగపప్పు ఉంది కదా, దాన్ని నేను ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అలా సోక్ చేసుకున్నాను. సో దాన్ని ప్రెషర్ కుక్ చేస్తున్నాను. ఇంకా ఈ పప్పు ఏవి బ్రౌన్ కాలేదు కాబట్టి నేను వెయిట్ చేశాను అనమాట. సో ఇప్పుడు బ్రౌన్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మీకు తగినంత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో అది కూడా మంచిగా ఫ్రై చేయాలన్నమాట. సో నేను ముందే చెప్పినట్టు ఆల్రెడీ మనం క్యాబేజ్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మంచిగా కుక్ చేసి పెట్టేసుకోవాలి. ఒకవేళ కుక్ చేసిన తర్వాత ఆ క్యాబేజ్లో ఇంకేమన్నా వాటర్ ఉన్నట్టే ఆ వాటర్ని మనం డ్రైన్ చేసి తీసేసేయాలి. ఎందుకంటే ఆ వాటర్ అనేది కొంచెం ఒకలాగా స్మెల్ ఉంటుంది, ఇది బాగోదు. సో ఇందులో నేను ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసి కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. మంచిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే ఈ దాల్ అనేది మంచిగా ప్రెషర్ కుక్ అయిందనమాట. సో ఆ దాల్ని మాత్రం వాటర్ నుంచి కొద్దిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఒకవైపు ఈ తీసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, అది వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఈ క్యాబేజ్ ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసి దాంతోపాటు దీన్ని మిక్స్ చేసుకోవాలి. అండ్ దీనికి ఒక హాఫ్ ఆఫ్ కోకోనట్ గ్రేట్ చేసుకుందైనా లేకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ పెట్టుకున్నదైనా ఇందులో మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆనియన్స్తో పాటు ఈ క్యాబేజ్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, జింజర్ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి మాత్రమే కారం అనమాట. వీఆర్ నాట్ గోయింగ్ టు యాడ్ ఎనీ చిల్లీ పౌడర్ ఆర్ ఎనీథింగ్ టు దిస్. సో ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంకొక వైపు మిక్సీ జార్లో నేను కోకోనట్ని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ మనం క్యాబేజ్ని కుక్ చేసాం కాబట్టి ఎక్కువ మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ నేను ఈ జార్లో ఉన్నది మాత్రం వాష్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. సో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లోనే మనం దాల్ అనేది యాడ్ చేస్తామన్నమాట. సో
ఇప్పుడు నేను దాల్ని అలా పక్కన స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇది మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయాలి, ఎందుకంటే మనం ఇందులో టొమాటోస్ అవి యాడ్ చేయలేదు కాబట్టి అడుగు అట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ఇప్పుడు ఈ దాల్ని యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక కేరళ డిష్ అనమాట. నా ఫ్రెండ్ అర్చన అని ఒక అమ్మాయి నాకు చెప్పిన డిష్. అండ్ ఇది కూడా ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే పులుసుకి చాలా చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. కాంబినేషన్ అదిరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, మరీ ఎక్కువ వేసుకోవద్దు, బికాజ్ క్యాబేజ్కి కొద్దిగా సాల్ట్ ఉంటే సరిపోతుంది. కొద్దిగా యాడ్ చేసుకొని దాని తర్వాత మీకు చాలా లేదని అనుకుంటే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసినట్లయితే ఆల్మోస్ట్ మిగతా ఉన్న కొద్ది వాటర్ కూడా మొత్తం డ్రై అయింది. సో ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ని యాడ్ చేసుకోవాలి. మీరు డెసికేటెడ్ కోకోనట్ ఉన్నా కూడా మీరు యాడ్ చేయొచ్చు. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఫ్రెష్ కోకోనట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దాన్ని మిక్సీలో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో దీంతో పాటు దాన్ని కూడా మనం యాడ్ చేసేయాలి. కోకోనట్ ఎక్కువ వేస్తే ఇది చాలా బాగుంటుంది. యూజువల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, కేరళ వాళ్ళు మోస్ట్లీ కోకోనట్ ఎక్కువ యాడ్ చేసుకుంటారు వాళ్ళ డిషెస్లో. సో కోకోనట్ అనేదాన్ని దీంట్లో మనం మంచిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేను మొత్తం కూడా క్లీన్గా తీసేస్తున్నాను. సో అన్నీ యాడ్ చేసి బాగా, అండ్ అగైన్ చెప్తున్నాను, సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటుకుంటుంది, బికాజ్ మనం దీనికి మాయిశ్చర్ కంటెంట్ ఏమీ లేకుండా కుక్ చేస్తున్నాము. అండ్ యూ హ్యావ్ నాట్ యాడెడ్ టొమాటోస్ ఆల్సో. సో మేక్ షూర్ దట్ యూ కుక్ ఇట్ అండర్ అ లో ఫ్లేమ్. సో మళ్ళీ ఒకసారి మంచిగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈరోజు చాలా పనులు ఉన్నాయి నాకు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ ప్రిపేర్. అండ్ సైడ్ బై సైడ్ మా అమ్మ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఈరోజు ఇట్స్ ఐ థింక్ గోయింగ్ టు బీ అ వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ అ టైరింగ్ డే ఫర్ మీ. మీకు అలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో చూసేటప్పుడు. సో ఈరోజు మొత్తం ఏమేమి జరుగుతున్నాయి అని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో పొద్దున నేను కుక్ చేసుకుంటున్నాను అనమాట. బ్లాక్ చన్నా తోటి ఒక కారపులుసు పెడతామని ప్లాన్ చేసుకున్నాను. సో దానికని నేను ముందుగా పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. ముందు రోజే నేను బ్లాక్ చన్నాని మంచిగా సోక్ చేసి, ఓవర్ నైట్ సోక్ చేసి ప్రెషర్ కుక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో పోపు దినుసులు కొంచెం అలా స్ప్లటర్ అయిన తర్వాత ఇందులో నేను గార్లిక్ని క్రష్ చేసి యాడ్ చేయబోతున్నాను అనమాట. సో మా అమ్మ ఆల్రెడీ పాపకి బ్రేక్ఫాస్ట్కి దోశలు పోసి ఇస్తున్నారు. సో గార్లిక్ వేసేసుకున్నాను. ఈరోజు కొన్ని ప్లేసెస్కి వెళ్ళాల్సింది ఉంది. అంటే సిన్స్ యూ గైజ్ నో దట్ నా తమ్ముడికి ఎంగేజ్మెంట్ వస్తుంది. సో దానికని కొన్ని పనులు ఉన్నాయన్నమాట. సో దానికి నేను వెళ్ళాలి. సో ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఫ్రెష్ పచ్చిమిర్చి లేదు, కొంచెం ఇట్లా రెడ్గా టర్న్ అయిందనమాట, పండింది. సో అదే యాడ్ చేస్తున్నాను. చూసారా, మా అమ్మ నాకు కంప్లైంట్ చేస్తున్నారనమాట, దోశ వద్దు అని అంటుంది అక్షయ అని. సో ఆమెకి నేను తినమని చెప్తున్నాను. సో ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్వి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో యాడ్ చేసేసిన తర్వాత ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. సో మీ ఎవరికైనా ఇది బోర్ కొడుతుంది అని అనిపిస్తే మీరు నా ఛానల్లో ఉండే మిగతా వీడియోస్ వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఇందులో నేను డ్రమ్ స్టిక్స్ అండ్ బ్రింజాల్స్ కూడా కట్ చేసి వేస్తున్నాను. సో ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈరోజు టైలర్ దగ్గరికి వెళ్ళాలి.
కొన్ని షాపింగ్ ఉన్నాయి. ఇంకొక తమ్ముడు వస్తానని చెప్పాడు, వాడికి బట్టలు షాపింగ్ చేయాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇంకొక షాప్లో వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. ఆ షాప్కి వెళ్ళాలి, డీమార్ట్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. సో చూద్దాము. ఇవన్నీ చేసి దాంట్లో నేను ఏం కొన్నానో ఆ హాల్ వీడియో కూడా ఈరోజే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇట్స్ జస్ట్ అ ట్రై. లెట్ మీ సీ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ సచ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డూ సచ్ బిగ్ వీడియోస్. సో ఇప్పుడు ఇందులో నేను టొమాటోస్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది కొంచెం మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత సైడ్లో నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. హాట్ వాటర్లో నానబెట్టినట్లయితే మీకు చింతపండు గుజ్జు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో నేను తగినంత పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ టైంలో పసుపు అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మంచిది. అండ్ ఇట్లాగే నేను కొంచెం పచ్చి కారం యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ కారంలో ఉండే కలర్ అనేది పులుసుకి ఇంకా కొంచెం అట్రాక్టివ్ కలర్ ఇస్తుంది అనమాట. సో అండ్ నార్మల్గా మనం కర్రీకి వేసే మిర్చి పౌడర్ అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో డీమార్ట్ హాల్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా చాలా మంత్స్ అయిందనమాట నేను డీమార్ట్కి వెళ్ళి. యూట్యూబ్లో చూసాను డీమార్ట్లో హాల్ అందరూ చేస్తున్నారు. సో విచ్ మీన్స్ డీమార్ట్ ఈజ్ ఓపెన్. సో ఐఎమ్ ప్లానింగ్ టు గో దేర్ టుడే. ఇప్పుడు చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ పులుసు అనేది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో చెన్నా వేస్తాం కాబట్టి, ఇంక్లూడింగ్ మీ. సో ఇందులో ఎక్స్ట్రాగా కొంచెం గుజ్జు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత ఉన్నా మాకు సరిపోదన్నమాట ఆ రోజు, అంటే ఆ రెసిపీకి. సో మళ్ళీ నేను గుజ్జు యాడ్ చేస్తున్నాను. చింతపండు సైజ్ అంతా చింతపండు లెమన్ సైజ్ అంతా చింతపండు మీరు నానబెట్టుకుంటే చాలు. సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఏ పులుసు అయినా నేను కొద్దిగా డెఫినెట్గా షుగర్ యాడ్ చేస్తానన్నమాట. ఇట్ విల్ గివ్ యూ అన్ ఎక్స్ట్రా టేస్ట్. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా ఏ పులుసుతో కానీ కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటే ఇట్ విల్ గివ్ యూ ఎక్స్ట్రా టేస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అని కాదు, మీరు జాగరీ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకొని లెట్ ఇట్ బాయిల్ ఫర్ అ ఫ్యూ మినిట్స్ ఆర్ కొంచెం థికెన్ అయ్యేంత వరకు బాయిల్ చేయనిద్దాం. సో ఐ థింక్ ఈరోజు ఇట్స్ గోన్ బీ లైక్ ఫ్రైడే అనమాట నాకు. సో ఇప్పుడు ఇందులో నేను బ్లాక్ చన్నాని బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండు కలిసి మంచిగా బాయిల్ అయితే ఇంకా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఇందులో నేను కోకోనట్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కోకోనట్ యాడ్ చేయ అవసరం లేదు, కొద్దిగా ఒక 3-4 పీసెస్ యాడ్ చేస్తే చాలు. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసి విల్ లెట్ ఇట్ బాయిల్. సో ఫైనలీ మై డాటర్ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్. సో ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. కోకోనట్ కూడా ఇందులో ఉంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో బ్రింజాల్, డ్రమ్ స్టిక్ అండ్ బ్లాక్ చనా యాడ్ చేసాము. సో మై డాటర్ ఈజ్ ఆస్కింగ్ మీ ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, నాకేం కొని పెడతావు అని ఇవన్నీ అడుగుతున్నాయి అన్నమాట. సో ఈ లిడ్ వేస్తాం అనుకున్నాను, కాకపోతే ఈ లిడ్ సరిపోవట్లేదు. సో ఐ టుక్ అ బిగ్ ప్లేట్. సో ఇప్పుడు ఇది నేను ఒక లిడ్ వేసి క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఇట్లాగా ప్లేట్తో మనం క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే మనం అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనం ఒకవేళ బై మిస్టేక్ ఆ ప్లేట్ని ముట్టుకున్నా కూడా అది అంత వేడిగా ఉండదన్నమాట. సో ఇది ఒక 5 to 8 మినిట్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో, కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందా ఏంటి అని మనం చూద్దాము. సో 5 to 8 మినిట్స్ అయింది, మంచిగా బాయిల్ అవుతుంది. సో ఇది మంచిగా మనం ఒకసారి మిక్స్ చేసేసి ముక్కలన్నీ మంచిగా ఉడికినాయా లేదా అని ఒకసారి మనం అలా స్మాష్ చేసి చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఐఎమ్ చెకింగ్ ఇఫ్ ఇట్ ఈస్ కుక్డ్. స్మాష్ అవుతుంది. సో కుక్ అయిందనమాట.
సో వంట పని అయింది, అయిపోయింది. అన్నం అమ్మ పెట్టుకుంటారు. సో ఇప్పుడు మనం బయలుదేరుతాం. సో మేము బండి ఒకటి బుక్ చేసుకునేసి మేమిద్దరు స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ డీమార్ట్కి వెళ్తున్నాము. సో అక్కడ ఎంత రష్ ఉంటుందో ఏమో తెలీదు, చూడాలి. నాకు ఇంతకుముందు ఒక మాస్క్ యూజ్ చేసేదాన్ని. అది వాడినప్పుడు ఏంటంటే నాకు కొంచెం సఫకేషన్ ఎక్కువ అవుతుంది. సో అందుకే ఇట్లాంటి ఒక మాస్క్ స్టార్ట్ చేశాను అనమాట. సో చాలా రోజుల తర్వాత మా పాప నేను బయట తీసుకెళ్తున్నాను అనమాట. సో ఏమైందంటే డీమార్ట్ క్లోజ్డ్. డీమార్ట్ ఇస్ ఇన్సైడ్ అ మాల్. సో మాల్స్ అని క్లోజ్డ్ కదా, అక్కడ కుదరలేదు. అందుకని టీ నగర్లో దీఫా అని ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్ళాము. సో ఇప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మేము పర్చేస్ చేసాము అని మీకు చూపిస్తాను. అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దిస్ షాప్ ఈజ్ సచ్ అన్ ఆసమ్ ప్లేస్ ఫర్ పీపుల్ హూ లైక్ ఇయర్ రింగ్స్, బ్యాగ్స్, వాలెట్స్, కీ చైన్స్, బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కానీ కొంచెం తక్కువ రేట్లో కొనాలి అని అనుకుంటే దిస్ షాప్ ఇస్ ఫర్ యూ. ఎంత వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే చూడండి, 113 అంటే కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్ ఉన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ రేంజ్ అయితే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 35 రూపీస్. ఆ రేంజ్ నుంచి బోల్డ్ అంత వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. లైక్ ఏమైనా సెలబ్రేషన్స్ కోసం, ఏమైనా ఫెస్టివల్స్ కోసం వేసుకునేలాగా పెద్ద పెద్ద కూడా ఉన్నాయి. వెరీ వెరీ టైనీ వన్స్ కూడా ఉన్నాయి. ఆక్సిడైజ్డ్ ఉంది, లైక్ 1 గ్రామ్ గోల్డ్ లాగా అలా కూడా ఉందన్నమాట. సో క్లచెస్ చూడండి, క్లచెస్ వెరైటీస్ కూడా చాలా చాలా బాగుంది. పర్ల్స్తో మంచి డెకరేటివ్ క్లచెస్ ఉన్నాయి ఇక్కడ. ఇట్ లుక్స్ రియలీ వెరీ ప్రిటీ. ఇవన్నీ కూడా నేను మీకు రేట్స్ ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు ఆఫర్స్ ఏమైనా ఉండొచ్చు. నేను ఒక రేట్ చెప్పి దాని తర్వాత మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొక రేట్ ఉంటే బాగోదు, కాబట్టి నేను చెప్పట్లేదు. కొన్ని చూపిస్తాను, మీరు చూడొచ్చు రేట్స్ కూడా. సో ఫుల్ వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్, ఒక 2-3 రోస్ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ మాత్రం, ఇయర్ రింగ్స్ మీకు చాలా ఇష్టం అని అంటే డెఫినెట్లీ ప్లీజ్ డూ ట్రై దిస్ షాప్. చూడండి, పైనాపిల్ లాగా, కార్టూన్ పిక్చర్స్ లాగా, కార్టూన్ క్యారెక్టర్స్ లాగా కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ హ్యాంగింగ్స్ అనమాట. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే ఆర్ నార్మల్గా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలనుకున్నా కూడా మీరు వేసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఈ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, బట్ దిస్ ఇస్ జస్ట్ 35 రూపీస్. సో ఇలాగ మీరు లాంగ్ లాంగ్ ఇయర్ రింగ్స్ వేసుకుంటే అంటే వేసుకునే వాళ్ళైతే ప్లీజ్ డూ గో అండ్ విజిట్ దిస్ షాప్. ఎంత బాగున్నాయో చూడండి. నాకైతే ఇంత పెద్ద లాంగ్ లాంగ్ ఇయర్ రింగ్స్ వేసుకోవడం అలవాటు లేదు, కొని పెట్టుకుంటాను. మీరు ఇంతకుముందు కూడా నా వీడియోస్లో చూసుండొచ్చు. సో బట్ నేను అంతగా బయట వేసుకోవడం తక్కువ, చాలా తక్కువ. సో ఇట్లాంటివి కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ లైక్ కడా అనమాట, చేతికి బ్యాంగిల్స్ లాగా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఆఫీస్కి వేసుకొని వెళ్ళొచ్చు, కాలేజెస్కి వేసుకొని వెళ్ళొచ్చు, చాలా చాలా బాగున్నాయి. లాంగ్ లాంగ్ ఇయర్ రింగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే 200 రేంజ్లో నుంచి హ్యాండ్ బ్యాగ్స్ ఉంది, చాలా మంచి క్వాలిటీ కూడా. సో నాకు అట్లా ఇయర్ రింగ్స్ నేను కొనలేదు, ఒకటి కొన్నాను. అయినా కూడా ఐ వాజ్ లైక్ వెరీ ఈగర్ టు సీ ఇయర్ రింగ్స్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మేకప్ ఆర్గనైజింగ్ ట్రేస్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు దాకా ఐ హ్యావ్ నాట్ సీన్ దెమ్ ఇన్ ఎనీ ఆఫ్ ది అదర్ షాప్స్. మేబీ నాకు తెలియదేమో, ఆన్లైన్లోనే ఇవన్నీ దొరుకుతాయి. బట్ ఈ షాప్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి కొనొచ్చు. ఇట్లాంటి ఆర్గనైజర్స్ కూడా అక్కడ అమ్ముతున్నారు. మా పాప ఇది కావాలి అది కావాలి అని చూసిన అన్నీ అడుగుతుంది. సో క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ రియలీ రియలీ గుడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏది కొనాలా ఏది వదలాలా అని తెలియదు అనమాట, అంత వెరైటీస్ ఉంది ఇయర్ రింగ్స్లో. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్, స్కూల్ బ్యాగ్స్, నార్మల్ బ్యాక్ ప్యాక్స్, చిన్నపిల్లలకి బ్యాక్ ప్యాక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. విత్ లాట్ ఆఫ్ ప్రైస్ రేంజెస్. వాచెస్ కూడా అమ్ముతున్నారు. ఇఫ్ యు ఆర్ ఆన్ అ వెరీ వెరీ స్ట్రిక్ట్ బడ్జెట్,
you can definitely go here and you will get quality products for a very very cheaper rate. సో మేము పోయినప్పుడు అంత క్రౌడ్ లేదనమాట. సో వీ వేర్ ఏబుల్ టు టేక్ అ వీడియో. చాలా మంచిగా కలెక్షన్స్ ఎక్కువ ఉంది. సో ఇవన్నీ మ్యాచింగ్ శారీస్కి అట్లా కలర్గా ఉంటుంది కదా, మనం ఆరెంజ్ మ్యాచింగ్, బ్లాక్ మ్యాచింగ్, వైట్ మ్యాచింగ్, అట్లా బోల్డంత కలర్స్ అండ్ బోల్డంత వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఇప్పుడు గోల్డ్ ఉండే రేట్కి ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అది సేఫ్టీ కూడా. సో చూడండి, ఐ జస్ట్ మేనేజ్ టు టేక్ అ పిక్చర్. ఇవన్నీ లాంగ్ ఇయర్ రింగ్స్ అనమాట. కలెక్షన్స్ రియలీ ఆసమ్. అండ్ ఇది చిన్న వాలెట్స్ అనమాట, లైక్ కాయిన్ పౌచ్ లాగా వాడచ్చు, అట్లా లేకుంటే మీరు ఈ హెడ్సెట్ పౌచ్ లాగా కూడా వాడచ్చు అనమాట. సీక్వెన్స్ వర్క్ తోటి, జస్ట్ క్లాత్ తోటి చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. అండ్ ఒకవైపు ఏమో హ్యాండ్ బ్యాగ్స్, అంటే ఏది చూడాలా అని నాకు అర్థం కావట్లేదు, అన్ని వైపు థింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఏమైనా వీడియో తీయడానికి మర్చిపోతానో లేకుంటే విల్ ఐ మిస్ సంథింగ్ అన్న ఆ కంగారులో నేను ఇటు అటు అని బోత్ ద సైడ్స్ ఐఎమ్ ట్రైంగ్ టు కవర్. ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో చూసారా, బిగ్ బుట్టాస్ అనమాట, వెరీ క్యూట్ దే ఆర్. అండ్ ఇక్కడ మొత్తం హెయిర్ బ్యాండ్స్, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సెట్ అనమాట, అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంది. సో ఇవన్నీ చూసారా, పెడిక్యూర్ మెనిక్యూర్ కిట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే గెస్ అని ఉంది. సో గెస్ బ్రాండ్ ఫస్ట్ కాపీ అనుకుంటున్నా, బికాజ్ ఐ డోంట్ థింక్ యూ కెన్ గెట్ అ గెస్ బ్రాండ్ బ్యాగ్ విత్ సచ్ చీప్ రేట్స్. సో ఇది ట్రావెల్ బ్యాగ్స్ లాగా, జిమ్ బ్యాగ్స్ లాగా. ఈ హ్యాండ్ బ్యాగ్ $599 అనుకుంటున్నా. చాలా మంచి క్వాలిటీ యాక్చువల్లీ. యూ కెన్ టేక్ ఇట్, ఊరికలా బయటికి వెళ్ళి షాపింగ్ చేసిన ఆ టైంలో మీరు దీన్ని తీసుకెళ్ళొచ్చు. క్వాలిటీ చాలా బాగుంది. యూ కెన్ కీప్ అ మొబైల్ ఫోన్, యూ కెన్ కీప్ యువర్ వాలెట్, కీ చైన్స్, యూనో కొంచెం క్యాష్ అలా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి చైన్ స్ట్రాప్ ఇచ్చారనమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఇన్నర్స్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇటువైపు చూస్తే మీరు మొత్తం స్టోల్స్ ఉన్నాయన్నమాట. కుర్తీ మీద అట్లా వెస్ట్రన్ వేర్ మీద వేసుకున్నట్టు స్టోల్స్ కూడా అమ్ముతున్నారు. దే ఆల్సో ఆర్ ఇన్ యూనో వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ. అండ్ ఇవి చూసినట్లయితే మేకప్ పౌచెస్, లైక్ ట్రావెల్ పౌచెస్ లాగా మనం వాడచ్చు. 3-in-1 కాంబో అట్లాగా ఉంది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ $270 or సంథింగ్. ఆన్లైన్లో ఇవన్నీ చాలా పడుతుంది. అండ్ ఆన్లైన్లో మనం కొంటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మనం వెళ్ళి చూసి కొనొచ్చు. అండ్ ఈ వైపు ఏమో ఫుల్గా కూలర్స్ ఉన్నాయన్నమాట. కూలర్స్ కూడా మంచి వెరైటీస్, మంచి ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ పెట్టుకొని ఉన్నారు. నాకు బ్యాక్ ప్యాక్స్ అంటే చాలా ఇష్టం. వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ బ్యాక్ ప్యాక్స్ ఉంది. అంటే మీ బడ్జెట్ తగినట్టు 250-270 నుంచి స్టార్ట్ అవుతుంది. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నాకు ఈ బ్లూ కలర్ చాలా బాగా నచ్చింది. బట్ ఆల్రెడీ నా దగ్గర బ్యాక్ ప్యాక్ ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై మనీ. సో ఇవన్నీ చూడండి, లంచ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాక్ ప్యాక్ అయితే $799 పడింది నాకు. సో నేను కొంటామని అనుకున్నాను, మళ్ళీ బ్లాక్ నాకు చాలా ఇష్టం కదా అనుకున్నాను. మళ్ళీ బ్లాక్ ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, మ్యాక్స్లో కొనిందని చెప్పి కంట్రోల్ చేసుకుని వచ్చేసాను అనమాట. అండ్ ఈ గ్లిటరీ మెటీరియల్లో గోల్డ్ అట్లాంటివి నేను కొంటే నేను ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ క్యారీ దోస్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్. ఈ జింగ్ జాంగ్ గ్లిటరీ బ్యాగ్స్ ఇవన్నీ నాకు చూడటానికి ఇష్టం, కానీ ఐ డోంట్ యూజ్ ఇట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో అది కొనడం వేస్ట్ అని చెప్పి పెట్టేశాను. చూడండి, ఇవన్నీ మొత్తం స్టూల్స్. ఈ యూనో పౌచెస్ నాకు బాగా నచ్చింది. ఇది చూసినట్లయితే $270 పడుతుంది. డిజైన్స్ ఆన్ దీస్ పౌచెస్ ఆర్ రియలీ గుడ్. అండ్ క్వాలిటీ ఆఫ్ దీస్ స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ప్రైజెస్ ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఇట్ బికాజ్ యూ మైట్ గో టు ది స్టోర్ వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ గ్రేట్ ఆఫర్, అందుకే నేను చెప్పట్లేదు. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు బాగా నచ్చింది. వెరీ లైట్ వెయిట్ అనమాట. ఫస్ట్ థింగ్ అదే నాకు బాగా నచ్చింది. లైట్ వెయిట్ బ్యాగ్, స్పేషియస్ అండ్ ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఉండేది. చాలా బాగుంది యాక్చువల్లీ.
నేను ఇప్పుడే అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి కొన్నాను కాబట్టి నేను ఏం కొనలేదు. సో ఐఎమ్ ఆస్కింగ్ మై డాటర్ టు టేక్ దిస్ వీడియో. చూసినట్లయితే యా ఇక్కడ చూడండి, ఇది ఓపెనింగ్ అండ్ ఇటువైపు ఒక ఫ్లాప్ ఉంది అండ్ ఇటువైపు ఒక ఫ్లాప్ ఉంది. చాలా లైట్ వెయిట్ అనమాట. లైక్ ఇఫ్ యూ హ్యావ్ అ పర్సన్ హూ హ్యావ్ బ్యాక్ పెయిన్ అండ్ ఆల్ దట్, నాలాగా ఎక్కువ హెవీ లగేజెస్ మనం మొయ్యలేం కాబట్టి ఇట్లాంటిది మనం కొనొచ్చు. కొన్ని బ్యాగ్స్ ఏంటంటే చూడడానికి చాలా బాగుంటాయి కానీ బ్యాగ్ మాత్రమే హెవీగా ఉంటుంది. సో ఆ బ్యాగ్లో మళ్ళీ ఇఫ్ యూ కీప్ యువర్ మనీ, యువర్ వాలెట్, యువర్ మొబైల్ ఫోన్, యువర్ వాటర్ బాటిల్, అది ఇంకా హెవీగా అవుతుంది. సో ఇట్లాంటిది కొనొచ్చు. రెడ్ కలర్లో నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ లేదు, నాకు బాగా నచ్చిందనమాట. 999 ఇది. సో బట్ ఐ డోంట్ వాంట్ టు బై ఎనీథింగ్. సో జస్ట్ అలా వదిలేసాను అనమాట. జస్ట్ చూసాను. అండ్ ఇటువైపు అగైన్ కూలర్స్ ఉంది. ఇది నేను రేట్ ఏదో అడిగాను, ఒక బ్యాగ్కి రేట్ లేదు అని అంటే ఈ బ్యాగ్ కూడా నాకు బాగా నచ్చింది. ఎక్కువ పార్టిషన్స్ ఉన్నాయన్నమాట. స్మాల్ బ్యాగ్ అయినా కూడా ఎక్కువ పార్టిషన్స్ ఉంది. బట్ ఇట్ వాజ్ లైక్ 875. దానికి నేను 2-3 బ్యాగులు కొనొచ్చు ఆ షాప్లో. సో వద్దులే అని చెప్పి పెట్టేశాను. బట్ ఎక్కువ పార్టిషన్స్ ఉన్నాయి, దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్. అండ్ ఈ ఆలివ్ గ్రీన్ బ్యాగ్, ఈ బ్యాగ్స్ ఇది ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. 270 299 ఇది చూడండి, చిన్న ల్యాప్టాప్ బ్యాగ్ లాగా క్యూట్గా ఉంది. ఇట్ ఈస్ లైక్ హ్యాండ్ హెల్డ్ బ్యాగ్ అనమాట. మనం షోల్డర్లో అలా వేసుకోలేము ఈ బ్యాగ్. హ్యాండ్ హెల్డ్ బ్యాగ్ లాగా చిన్న ల్యాప్టాప్ బ్యాగ్ లాగా అనిపించింది, వెరీ క్యూట్. సో ఇవన్నీ అండ్ ఒకవైపు ఏమో లంచ్ బ్యాగ్స్ అట్లాంటివి బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. మీకు బ్యాగ్స్ ఎక్కువ ఇష్టం అని అంటే మీరు ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇది ట్రావెల్ ఆర్గనైజర్ లాగా, మన టాయిలెటరీస్ అట్లాంటివి పట్టుకొని వెళ్ళాలంటే ఇట్లాంటి బ్యాగ్స్ వాడచ్చు అనమాట. అండ్ ఇది నేను కొన్నాను, దిస్ ఈజ్ లైక్ అ షాపింగ్ బ్యాగ్, ఫోల్డబుల్ బ్యాగ్ అనమాట. నేను మీకు నా హాల్ వీడియో కూడా ఇందులోనే అటాచ్ చేస్తాను కాబట్టి మీరు దాంట్లో చూడొచ్చు. ఇది బాగా అనిపించింది, ఎక్కువ వెరీ స్పేషియస్, ఆల్సో వెరీ స్పేషియస్. అండ్ ఇది నేను ఆన్లైన్లో ఆల్రెడీ చూసాను, బట్ ట్రిపుల్ రేట్ ఉన్నింది. ఇక్కడ నాకు చాలా చీప్ రేట్కి వచ్చేసరికి నేను ఈ ప్యాటర్న్ కొన్నాను అనమాట. బాగా స్పేషియస్గా కూడా అనిపించింది. ఈ ట్రే ఏంటంటే వాళ్ళు మనం ఎంటర్ అయిన వెంటనే దే గివ్ అస్ అ ట్రే. సో ఇప్పుడు మనం హియరింగ్స్ ఏమన్నా కొంటున్నామని అంటే ఆ ట్రేలో మనం పెట్టుకోవచ్చు. సో మా పాప ఆ ట్రేని పట్టుకునే తిరుగుతుందనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా బాగా డీసెంట్గా అనిపించింది, లాంగ్ స్ట్రాప్ స్లింగ్ బ్యాగ్ లాగా. 3 పార్టిషన్స్ ఉన్నాయి చూడండి, అండ్ బ్యాక్ ఒక జిప్పర్ ఉన్నాయి. బ్లాక్ క్వాలిటీ ఇస్ లైక్ ద కలర్ ఆఫ్ ద బ్యాగ్ ఇస్ టూ గుడ్. ఈ బ్యాగ్ కూడా బాగా నచ్చింది, స్లింగ్ బ్యాగ్, రౌండ్ షేప్లో, అందులో బటర్ఫ్లై ఎంబ్రాయిడరీస్ వేసినట్టు అనిపించి ఇట్ వాస్ వెరీ క్యూట్. సీరియస్లీ దేర్ ఇస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ హౌ క్యూట్ ద బ్యాగ్స్ వేర్. అండ్ వాలెట్స్, ఈ పేస్టల్ పింక్ అండ్ స్లింగ్ బ్యాగ్స్, రెడ్ కలర్ బ్రైట్ బ్యాక్ ప్యాక్స్ ఇవన్నీ చాలా అట్రాక్ట్ చేసింది అనమాట నన్ను. అండ్ ఇవన్నీ మొబైల్ పౌచెస్ అండ్ పెన్సిల్ పౌచెస్. మా పాప మళ్ళీ ఇక్కడ వచ్చేసింది పెన్సిల్ పౌచ్ అనుకుంటూ. సో ఇది సీక్వెన్స్ వర్క్తో ఉన్న మొబైల్ పౌచెస్ అండ్ మేకప్ పౌచెస్, వెరీ వెరీ అట్రాక్టివ్ అనమాట. అండ్ ఈ షాప్ ఇస్ లైక్ గలీ స్టఫ్ ఎక్కువ ఉండే ఒక ప్లేస్ అని చెప్పొచ్చు. గర్ల్స్ విల్ డెఫినెట్లీ గెట్ అట్రాక్టెడ్ టు దిస్. ఇక్కడ అగైన్ ఈ గ్లిటరీ వాలెట్స్, పౌచెస్, ఇది కూడా చాలా చాలా బాగుంది. ఈ గ్రీన్ బ్యాగ్ చూడండి కింద. అండ్ ఇది క్లాత్ బ్యాగ్స్ అనమాట. లైక్ ఇఫ్ యూఆర్ అ పర్సన్ హూ లైక్ టు యూస్ క్లాత్ బ్యాగ్స్ అలా అంటే మీరు ఇది వాడచ్చు. ఇందులో జిప్ క్లోజర్తో ఉంది, జిప్ క్లోజర్ లేకుండా కూడా ఉంది. సో యూ విల్ హ్యావ్ టు చూస్ అప్రోప్రియేట్లీ. అండ్ వాటర్ బాటిల్స్, ఈ వాటర్ బాటిల్ నేను కొన్నాను అనమాట. నేను నా హాల్ వీడియోలో ఆ వాటర్ బాటిల్ గురించి చూపించడం మర్చిపోయాను. ఇవన్నీ స్కూల్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా వేరియస్ వెరైటీస్ రేంజెస్లో ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ద బ్యాక్ ప్యాక్స్. సో ఇవన్నీ ఫొటోస్ అనమాట, నేను ఫొటోస్ దిగాను. సో ఇవన్నీ క్లాత్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, లైట్ వెయిట్ హ్యాండ్ బ్యాగ్స్. సో యూ నీడ్ టు టేక్ టైమ్ అండ్ సీ వాట్ యూ వాంట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్
సో మంచిగా టైం తీసుకొని వెళ్ళండి ఈ షాప్కి ఒకసారి. ఇవన్నీ చిన్నపిల్లలకి అనమాట. మా పాప ఫైనలీ గొడవ పడి నాతో ఒక బ్యాగ్ తీసేసుకుంది కావాలని చెప్పి. అందులో ఏదో లైట్ అంతా వస్తుంది, అది కూడా నేను పెడతాను మీకు హాల్ వీడియోలో. ఇవన్నీ చిన్న చిన్న వాలెట్స్ అనమాట. ఎక్కువ ఆన్లైన్లో ఓవర్ ప్రైస్డ్గా అనిపించింది నాకు ఇక్కడ ఈ షాప్లో రేట్స్ చూసిన తర్వాత. సో ఇవి అగైన్ హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ రోస్లో ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ స్లింగ్ బ్యాగ్స్ కూడా మిక్స్డ్ అలా ఉన్నాయి, క్లాత్ బ్యాగ్స్. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాలెట్స్, ఇట్లాంటి వాలెట్స్ చిన్న చిన్న వాలెట్స్ ఓకే, బట్ విత్ బిగ్ బ్రాండెడ్ నేమ్స్, గెస్, వర్సాషే అట్లాంటి నేమ్స్తో వాలెట్స్ ఉన్నాయన్నమాట. ఐ థింక్ దీస్ ఆర్ ఫస్ట్ కాపీస్, ఎందుకంటే మనకి అంత చీప్ రేట్కి గెస్, వర్సాషే అంత ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. బట్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఐవ్ సీన్ దీస్ కైండ్ ఆఫ్ వాలెట్స్ మింత్రా అట్లాంటి ప్లేసెస్లో కూడా చూసాను నేను. ఓవర్ ప్రైస్డ్గా ఉనింది, ఇక్కడ చూసినప్పుడు అవన్నీ ఓవర్ ప్రైస్డ్ కాదు అనిపించింది. ఈ వాలెట్ చూడండి, 189 రూపీస్. క్వాలిటీ ఆఫ్ ద వాలెట్ ఇస్ టూ గుడ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాలెట్స్, మీరు ఏదో ఒకటి తీసేసుకోవచ్చు. ఇది చూడండి, పింక్ అనే బ్రాండ్ నుంచి 219 ఫుల్ ఫర్తో. నేను ఎందుకు కొనలేదంటే నాకు పింక్ మళ్ళీ మురికైపోతే నేను అమ్మో మురికైపోయింది కదా అనుకుంటాను. మా పాప అన్నీ టచ్ చేసి సాఫ్ట్గా ఉందని ఫీల్ చేస్తుంది. అండ్ ఇవన్నీ వాలెట్స్, అగైన్ స్లింగ్ బ్యాగ్స్ చూడండి. ఇవన్నీ రెడ్ అట్రాక్టివ్ కలర్స్లో ఉన్నాయన్నమాట. లూవీ విటాన్ ప్యాటర్న్లో కూడా వాలెట్స్ ఉన్నాయన్నమాట ఇందులో. విక్టోరియా సీక్రెట్, పింక్, దీస్ ఆర్ ఆల్ బ్రాండ్స్, హై ఎండ్ బ్రాండ్స్. అండ్ ఆ బ్రాండ్స్తో నేమ్స్తో ఉన్న వాలెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ స్కూల్లో ఉన్న వాళ్ళకంతా ఈ షాప్ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇవన్నీ వాలెట్స్ అగైన్. ఇది కొంచెం ఈ గ్లిటరీ వాలెట్ చూడడానికి చాలా అట్రాక్టివ్ కలర్స్లో ఉన్నాయి. నాకు పింక్, రెడ్ అండ్ అట్లాంటి కలర్స్ చాలా ఇష్టం. సో నేను ఒకవైపు వెళ్ళి అలా కూర్చుండేసాను అనమాట కింద సెలెక్ట్ చేసుకోవడానికి. ఇది కార్డ్ హోల్డర్ అనమాట. లైక్ యూ కెన్ కీప్ అ లాట్ ఆఫ్ కార్డ్స్ ఇన్ దిస్. అదొక చిన్న వాలెట్ లాగా. అన్నీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంది. నేను డెఫినెట్గా మీకు డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేది పెడతాను, కుదిరితే నేను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతాను. ఇవి చెప్పాను నేను. ఇవి చాలా చాలా క్యూట్గా ఉన్నింది వాలెట్స్. కాకపోతే నాకు ఇంత వాలెట్ సరిపోదన్నమాట, అందుకే నేను కొనలేదు. చూసి బాగుంది కదా అని చెప్పి వదిలేశాను, కొనలేదన్నమాట. ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, వెరీ క్యూట్. చూడండి, నేను యాక్చువల్లీ ఐఎమ్ సిట్టింగ్ డౌన్ అండ్ ఐఎమ్ సీయింగ్ ఆల్ ద వాలెట్స్. సో ఇవి మొత్తం వాలెట్ కలెక్షన్స్ అనమాట. బటన్ లాక్ వాలెట్స్ నుంచి మ్యాగ్నెటిక్ వాలెట్స్ దాకా యూ హ్యావ్ అ డిఫరెంట్ రేంజ్ ఇన్ దిస్. సో అది కూడా మీరు చూడొచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను శివానా అనే ఒక బ్రాండ్ కాస్మెటిక్స్ ఈ షాప్లో చూశాను. యూజువలీ ఐ సీన్ దెమ్ ఓన్లీ ఆన్లైన్. నేను ఏ స్టోర్లో చూసింది లేదు, బట్ ఈ స్టోర్లో ఉన్నిందనమాట. లిప్స్టిక్స్, బ్లష్ ఆన్, ఐ షాడో అన్నీ ఉన్నింది. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ దిస్ బ్రాండ్. ఇట్స్ వెరీ డీసెంట్ బ్రాండ్ యాక్చువల్లీ. టూ గుడ్ అని చెప్పను, కానీ డీసెంట్ బ్రాండ్ అనమాట. ద ప్రోడక్ట్స్ ఆర్ టూ గుడ్. ఐ మీన్ ద ప్రోడక్ట్స్ ఆర్ వర్త్ ఫర్ ద ప్రైజ్ అనమాట. ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్, ఐ హెండ్ పర్ఫ్యూమ్స్, కొంచెం కాస్ట్లీ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కూడా మనకి తగినంత ఎంఎల్లో వాళ్ళు మనకి ఇస్తారు. సో ఫైనలీ ఆ షాపింగ్ ఫినిష్ అయింది. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే దారిలో ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో టు డీమార్ట్. ఎందుకంటే నేను పిల్లో కవర్స్, బెడ్ స్ప్రెడ్స్ ఇవన్నీ కొనాలనుకున్నాను, కానీ కుదరలేదు. దట్ వాజ్ అ లిటిల్ డిసప్పాయింటింగ్. బట్ అగైన్ నాకు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను లంచ్ తినిన తర్వాత పాపను వదిలేసి అగైన్ ఐ హ్యావ్ టు గో అవుట్. అప్పటికే నేను కొంచెం టైర్డ్ అయినాను అనమాట. సో ఆటోలోనే వెళ్ళాము, అయినా కూడా సో ఇది ఆఫ్టర్ లంచ్ అనమాట. నా బ్రదర్ వచ్చాడు. సో నేను మళ్ళీ వాడి షాపింగ్ కోసం అని చెప్పి షాప్కి వెళ్ళామన్నమాట. సో ఈ షాప్లో వీడియో ఎత్తడం కుదరలేదు.
సో ఒక కుర్తా కొంటామని చెప్పి వచ్చాడు. ఇక్కడ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి, జైన్ కలెక్షన్స్ అని చెప్పి. సో సెలెక్ట్ చేసేసుకున్నాము ఒకటి. తను వెళ్ళి ట్రై చేసి వచ్చాడు. ఆ ఫోటో నేను అటాచ్ చేస్తాను. డీసెంట్ అమౌంట్, క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ దీంతో పాటు ఒక ప్యాంట్ కూడా ఉన్నింది. ఇది మాత్రం ట్రై చేశాడు అనమాట. సో దాని తర్వాత అగైన్ అక్కడి నుంచి నేను ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాల్సి ఉన్నింది. లైక్ నేను తీసుకున్న ఒక ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి బ్యాక్ చైన్ వేయాలి. యూజువలీ థ్రెడ్తో వస్తుంది కదా, నాకు ఆ థ్రెడ్తో వేసుకోవడం అస్సలు నచ్చదు. సో అందుకని నేను బ్యాక్ చైన్ వేయాలి అని చెప్తే, సరే వెళ్తాం అక్క అన్నాడు. సో వాడితో అగైన్ ఐ హ్యాడ్ టు గో టు పురుషవాకం. సో మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. లాక్డౌన్స్, కరోనా ఇవన్నీ ఉన్నా కూడా పీపుల్ ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ వర్క్. ఎవ్వరూ ఇంకా భయపడేలాగా లేదు. వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. బస్సెస్ లేదు, కాకపోతే ఆటోస్, ఓలా ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి అన్నీ చూడడానికి. ఏం పెద్ద ఐసోలేటెడ్గా లేకుంటే ఎవరు రోడ్లో లేకుండా అలా ఏం లేదు. బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత అలా బయట షాపింగ్ అని అది అని ఇదని. దో ఐ వాజ్ లిటిల్ టైర్డ్, ఇట్ వాజ్ గుడ్. there was some excitement that we are getting ready for some celebration in our family. ఇది ఎందుకు స్పెషల్ అంటే ఈ సీజన్లో కుదిరిన ఒక ప్రపోజల్ అనమాట. సో ఇట్ ఈస్ ఈవెన్ మోర్ స్పెషల్. సో దాని తర్వాత ఇక్కడ కొన్ని షాప్స్ అన్నీ చూసుకుంటూ ఇక్కడ ఏమైనా కొనాలా అని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. దీని తర్వాత ఏంటి, మళ్ళీ అగైన్ హ్యావ్ టు గో టు టైలర్స్ ప్లేస్. అక్కడికి వెళ్ళి మెషర్మెంట్స్ ఇవ్వాలి, బ్లౌజెస్ డిజైనింగ్కి ఇవ్వాలి, చాలా పనులు ఉన్నాయి. సో అవన్నీ థింక్ చేసుకుంటూ వాడితో మాట్లాడుకుంటూ వెళ్తున్నాను అనమాట. దాని తర్వాత ఆ కుర్తాకి తగినట్టు షూస్ కొనాలి అన్నాడు. అది కుదరలేదు. సరే మన ఇంటికి చూసుకుంటాను, ఇంటి పక్కన చూసుకుంటాను, వాళ్ళు ఏరియా పక్కన చూసుకుంటాను అని చెప్పాడు. సో దాని తర్వాత వీ వెంట్ టు దిస్ షాప్. ఈ షాప్లో ఏంటంటే వాళ్ళు కార్డ్ స్వైప్ చేయను అని చెప్పేశారు. సో వీ హ్యాడ్ టు పే దెమ్ త్రూ గూగుల్ పే రాలేదు, మెసేజ్ రాలేదు అని చెప్తూనే ఉన్నారనమాట. అక్కడ కొంచెం టైం పట్టింది మాకు. దాని తర్వాత వీ హ్యాడ్ టు గివ్ ఆర్ మొబైల్ నెంబర్స్ టు దెమ్, అండ్ ఒకవేళ మీకు రాలేదంటే మాకు ఫోన్ చేయండి అని చెప్పామన్నమాట. సో ఇది కూడా ఒక హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ మై ఏరియా అని చెప్పాలి. అన్నీ దొరుకుతాయి ఇక్కడ, ఏం కావాలన్నా యూ విల్ గెట్ ఇట్. నాకు ఒకవైపు భయం మొబైల్ కింద పడేస్తానేమో అని, కానీ ఐ వాంటెడ్ టు సీ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డూ అ వీడియో ఫర్ లైక్ మోర్ దెన్ 50 minutes చూద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ బాస్టన్లో షాపింగ్ చేయాలనుకున్నాను పాప కోసమని. దాని తర్వాత సరే మళ్ళీ పాప మెషర్మెంట్స్ కొంచెం సైజ్ తక్కువ అయిపోతే మళ్ళీ రెండు పని కదా అని చెప్పి దాన్ని తీసుకొని వస్తానని చెప్పి వదిలేసాను. సో కొంచెం ట్రాఫిక్ ఉనింది. మరి గాలిగా ఏం లేదు రోడ్స్ అన్నీ. చాలా ప్లేసెస్ని చూసిన వెంటనే ఇది కొనాలి అది కొనాలి అని మొత్తం షాపింగ్ మూడ్లోకి వెళ్ళిపోయామన్నమాట మేమిద్దరు. సో ఇవన్నీ చూడండి. మాస్క్ అనేది ఇట్స్ బికమ్ యూజువల్ థింగ్ నవ్ డేస్. సో దాని తర్వాత ఫైనలీ వీ వెంట్ అండ్ వీ రీచ్డ్. యాక్చువల్లీ ఇంతకుముందు మేము ఒక షాప్కి వెళ్ళేవాళ్ళం ఆ జ్యువెలరీ కోసం అని, బట్ ఆ షాప్ మాత్రం క్లోజ్డ్ ఉన్నింది. సో అగైన్ వీ హ్యాడ్ టు మూవ్ టు అదర్ షాప్. అండ్ ఆ షాప్లో వాళ్ళు మేము అడిగిన సర్వీస్ లేదు అన్నట్టు అన్నారు. దాని తర్వాత లేదు మాకు అంటే బ్యాక్ చైన్ వేయాలి, బ్యాక్ చైన్కి లేదు కుదరదు అన్నారు. దాని తర్వాత దే షోడ్ మీ అ వెరైటీ విచ్ ఐ డోంట్ వాంట్. మళ్ళీ ఫైనలీ సమ్హౌ వీ మేనేజ్ టు గెట్ దట్ వర్క్ డన్. సో ఇది ఇంటికి వచ్చిన తర్వాత అనమాట. ఈ చీర నేను ఎంగేజ్మెంట్కి వేసుకోబోతున్నాను అనమాట. దిస్ ఈజ్ అ ఉప్పాడ కాటన్ సారీ. ఉప్పాడ సిల్క్ సారీకి కాటన్ సారీకి పెద్ద తేడా ఏమి ఉండదు. జస్ట్ దట్ ఇఫ్ యూ టచ్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇస్ కాటన్, అంతేగాని చూడడానికి లుక్స్ అన్నీ ఒకేలాగా ఉంటుంది. అండ్ దీనికి ఒక మిక్స్ మ్యాచ్ బ్లౌజ్ కొన్నాను అనమాట. దీంతో పాటు బ్లౌజ్ ఉందా లేదా నాకు తెలీదు, బట్ ఒకవేళ ఉన్నా కూడా నేను ఆ బ్లౌజ్ వేసుకోను అని ఫిక్స్ అయినాను.
సో అంతే, కాటన్ గ్రీన్ కలర్ సింపుల్ సారీ. అండ్ దీనికి ఈ బ్లౌజ్ మిక్స్ మ్యాచ్. ఇది ప్రింటెడ్ కాదు, థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అనమాట. క్వాలిటీ చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఇది నేను ఆన్లైన్లో ఒక ఆన్లైన్ స్టోర్లోనే కొన్నాను. సో గ్రీన్ అండ్ పింక్. I have to give this to the tailor. I don't know when she'll give me back. A very bright rani pink color with green in it. అండ్ ఇది ఇంకేమైనా సారీస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది దీంతో పాటు ఇంకొక రెడ్ కలర్ సేమ్ డిజైన్ బ్లౌజ్ బట్ డిఫరెంట్ కలర్. సో ఇది మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇది కుట్టనివ్వాలి. ఇది వాజ్ గిఫ్ట్. దిస్ వాజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ మై బ్రదర్. అండ్ దాని తర్వాత నేను ఇందాక చైన్ వేసుకోవాలని చెప్పాను కదా, ఈ సెట్టే అనమాట. ఇది కూడా నేను ఒక ఆన్లైన్ స్టోర్లోనే కొన్నాను. ఇట్లాంటి రోప్స్తో ఇచ్చారనమాట. నాకు ఆ రోప్స్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అండ్ దట్టు ఐఎమ్ గోనా ట్రావెల్, స్వెట్ అది ఇది పడితే ఆ రోప్ ఒకలాగా డిస్టర్బింగ్గా ఉంటుంది నాకు. సో నేను ఆ రోప్ ఇప్పేసి దాంట్లో ఈ చైన్స్ యాడ్ చేసుకోవాలని చెప్పి వెళ్ళానమాట. సో దిస్ ఇస్ ద చైన్. చాలా చాలా క్యూట్, సింపుల్, వెరీ ఎలిగెంట్. అండ్ దీనికి ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. కింద ఒక పర్ల్ హ్యాంగింగ్ లాగా ఉంటుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద సెట్ దట్ ఐల్ బీ వేరింగ్ ఫర్ దిస్ సారీ. ఐ థింక్ ఇట్స్ మ్యాచింగ్ వెల్. మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్స్లో తెలియజేయండి. సో దిస్ ఈస్ ద మ్యాచింగ్ జ్యువెలరీ. క్వాలిటీ చాలా బాగా అనిపించింది ఈ రేట్కి. జూమ్ చేస్తున్నాను, జూమ్ కనపడుతుందా లేదా తెలియట్లేదు. ఇయర్ రింగ్స్కి జూమ్ అవుతుంది. యా. సో దిస్ ఐ విల్ బీ వేరింగ్ ఆన్ దట్ డే. అంతే, ఇంకేం వేసుకోను అని అనుకుంటున్నా. ఐ డోంట్ నో, ఐ మైట్ చేంజ్ మై మూడ్. ఇప్పటికైతే ఇదే అని ఫిక్స్ అయినా. గ్రీన్, పింక్ అండ్ ఈ షేడే నేను వేసుకున్నాను అనమాట. సో లాంగ్ లైఫ్ ఉంటుంది ఆ రోప్ కన్నా. ఇట్లాంటి చైన్స్ వేసుకుంటే ఇంకా కొన్ని రోజులు ఉంటుందన్నమాట. నాకు ఈ రోప్స్ ఎందుకు అస్సలు నచ్చదు. సో ఈ చైన్ నాకు 100 రూపీస్ ఛార్జ్ చేశాడనమాట. సో ఇంకా కొన్ని కొన్నాము. సో దానికి మనం పే చేస్తామంటే కార్డ్ లేదన్నాడు. అదొక గూగుల్ పే అని చెప్పి అదొక కొంచెం టైం వేస్ట్ అయింది. సో యప్, దిస్ ఈస్ ద జ్యువెలరీ. సో ఈరోజే నేను మొత్తం అన్నీ నేను షాపింగ్ చేసినవి అన్నీ కూడా మీకు చూపిస్తామని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ వెంట్. యాక్చువల్లీ డీమార్ట్ అనేది ఒక మాల్లోకి ఉందన్నమాట చెన్నైలో, చంద్ర మాల్ అని చెప్పి. డీమార్ట్ నేను కొన్ని వీడియోస్ చూసాను యూట్యూబ్లో. అందరూ డీమార్ట్ హాల్ అవి పెట్టినప్పుడు సరే ఓకే డీమార్ట్ ఓపెన్లో ఉందనుకునేసి నేను అది మాల్లో ఉంది అనేది అసలు మర్చిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇట్ ఇస్ క్లోజ్డ్ బికాజ్ మాల్స్ ఆర్ ఆల్ నాట్ యెట్ ఓపెన్ కదా. అది నాకు అస్సలు ఐడియా లేకుండా నేను వెళ్ళి మళ్ళీ డిసప్పాయింట్ అయ్యాను. సో నేను నాతో పాటు నా పాపను కూడా తీసుకెళ్ళాను కాబట్టి మళ్ళీ డిసప్పాయింట్ అవుతుందని చెప్పి అక్కడి నుంచి అలాగే టీ నగర్కి ఈ షాప్కి వెళ్ళామన్నమాట. ఈ షాప్లో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి. బ్యాగ్స్ కానీ, చిన్న చిన్న కాయిన్ పౌచెస్ కానీ, వాలెట్స్ కానీ, అండ్ పర్ఫ్యూమ్స్ అంటే బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కూడా మనకి తగినంత ఎంఎల్స్లో బాటిల్స్లో మనకి ఇస్తున్నారు. కీ చైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్, బోల్డ్ అంత ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ నేను వాటర్ బాటిల్స్ కూడా కొన్నాను, కొన్ని బాగానే ఉన్నాయి అక్కడ అన్ని ప్రోడక్ట్స్ కూడా. సో నేను ఏది పర్చేస్ చేశాను అనేది నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ ద షాప్ దట్ ఐ వెంట్ టు, దీఫా. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ నేను ఇది కొన్నాను అనమాట. దిస్ ఈజ్ అ ఫోల్డబుల్ బ్యాగ్. ఇది నాకు 149 పడింది. సో ఇదేంటంటే మనం ఇట్లా ఒక బటన్ ఉంటుందన్నమాట. ఈ బటన్ ఇలా తీసేసి ఇలా ఓపెన్ చేయొచ్చు. ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇంత పెద్ద బ్యాగ్ వస్తుంది. ఇది మనం షాపింగ్ బ్యాగ్ లాగా వాడచ్చు అనమాట. సో ఇందులో జిప్ ఉంది. సో ఇది మనం ఇట్లా ఓపెన్ చేయొచ్చు.
ఇట్లా చూడండి, ఇంత స్పేస్ ఉందన్నమాట. సో మనం ఎక్కడికైనా ఏమైనా షాపింగ్, వెజిటబుల్స్ కానీ లేకుంటే మామూలుగా షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఈ బ్యాగ్స్, ఇట్లాంటి బ్యాగ్స్ వాడవచ్చు. అండ్ నాకు ఈ ప్రింట్ బాగా నచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. అండ్ షాపింగ్ మొత్తం చేసుకొని మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ స్టిక్కర్ తీయాలి. నాకు ఇట్లాంటి స్టిక్కర్స్ నేను కొన్నవి మీద ఉంటే నాకు ఇలా ఉంటుంది. దాన్ని నేను ఎత్తేంత వరకు ఐ విల్ నాట్ బీ పీస్ఫుల్. సో దిస్ ఈజ్ ద బ్యాగ్. అండ్ మళ్ళీ మనకి వద్దు అన్నప్పుడు మనం ఇట్లా దాన్ని క్లోజ్ చేసేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది నేను ఆన్లైన్లో చూసాను. ఆన్లైన్లో నాకు 399 అలా చూపించింది అమెజాన్లో. సో ఇక్కడ ఇట్ ఈస్ జస్ట్ 149. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ, వెరీ నైస్ క్వాలిటీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ గాట్. ఇది మా పాప కొనిందనమాట. తనకి ఇట్లాంటి ఫర్రీ థింగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది చూసిన వెంటనే ఆమె కొనేసింది. సో ఇది కూడా మంచి లెదర్లో మనకి స్ట్రాప్ లాగా ఇచ్చారు. మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ స్ట్రాప్స్ అనేది. అండ్ మనకి ఇట్లాగా ఒక జిప్ వచ్చిందనమాట. లోపల బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక పార్టీషన్ ఉందన్నమాట. ఇక్కడ ఒక పార్టీషన్ ఉంది. ఇది లైక్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్ లోపల. సో మ్యాటర్ ఏంటంటే మనం ఈ ఫర్ అనేది కొంచెం తడిసిపోకుండా చూసుకోవాలి. ఎక్కడైనా వర్షాకాలంలో అలా తీసుకోకుండా చూడాలి. అండ్ నాకు ఇది బాగా నచ్చింది. ఇది చాలా సాఫ్ట్, వెరీ వెరీ సాఫ్ట్. అండ్ ఈ లెదర్ కూడా బాగుంది యాక్చువల్లీ, షైనింగ్గా మీకు కనిపిస్తుంది కదా, మంచి షైనింగ్తో. అండ్ నాకు ఇదైతే 489 పడింది. నేను ఈ షాప్ అడ్రస్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇందులో ఏంటంటే ఇక్కడ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు, చూస్తున్నారు కదా, సీక్వెన్స్ వర్క్. క్వాలిటీ చాలా బాగుంది. అంటే ఇలా రబ్ చేసినప్పుడు కింద పడిపోవడాలు అట్లాంటివి ఏమీ లేదు, చాలా మంచి క్వాలిటీ అనమాట. సో మా పాపకి ఈ బ్యాగ్ బాగా నచ్చి ఆమె వెళ్ళిన వెంటనే ఈ బ్యాగ్ చూసింది, ఇది కావాలని ఒకటే గొడవ పెట్టుకుంది, మళ్ళీ తీసుకున్నాం అంతే. అండ్ జిప్ చూస్తే ఇట్లా గోల్డ్ మెటల్ వచ్చిందనమాట. సో ఇది కూడా ఈ అడ్జస్ట్మెంట్ ఇది కూడా గోల్డ్లోనే మనకు వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది యాక్చువల్లీ. దాని తర్వాత ఈ బ్యాగ్కి మ్యాచింగ్గా ఇట్లాంటి ఒక పామ్ కీ చైన్ కొన్నామన్నమాట. సో ఇట్లా హ్యాంగ్ చేయొచ్చు. ఇది 49 రూపీస్ పడింది. ఇది సేమ్ థింగ్ మీరు అమెజాన్లో లేకుంటే ఏమైనా ఆన్లైన్ సైట్స్లో చూసారంటే ఖచ్చితంగా మీకు ఎక్కువనే పడుతుంది. సో ఇది ఇట్లా పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది చూడడానికి. పామ్ లాగా కొంచెం ఇలా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే దొరకలేదు మాకు. సో ఇట్లాంటిది తీసుకున్నాం అన్నమాట. దాని తర్వాత నాకు షీట్ మాస్క్ అంటే చాలా ఇష్టం. సో అక్కడ వెరైటీ ఆఫ్ షీట్ మాస్క్స్ ఉన్నాయన్నమాట. అంటే బై 2 get 1 ఫ్రీ ఆఫర్లో వచ్చింది. సో దిస్ ఈజ్ అలోవెరా షీట్ మాస్క్. కోకోనట్ది నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కోకోనట్ది 2 తీసుకున్నాను. కోకోనట్ షీట్ మాస్క్. సో ఇది బై 2 అండ్ ఇది ఒకటి మనకి ఫ్రీ అనమాట. ఇది ఎంత పడిందంటే 99 రూపీస్ పడింది. అండ్ షీట్ మాస్క్ ఇలా ఉంటుంది, ఎవరికైనా తెలియకపోతే షీట్ మాస్క్ ఇలా ఉంటుందన్నమాట. జస్ట్ ఒక ప్లెయిన్ షీట్ లాగా ఉంటుంది, దాంట్లో కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఉంటుంది, అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ అలాగా ఉంటుంది, జ్యూస్ లాగా. సో యూ జస్ట్ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ అండ్ లెట్ ఇట్ దేర్ ఫర్ ఒక 5 to 10 minutes అండ్ దెన్ టేక్ ఇట్ అవుట్. సో ఇది ఎక్కడైనా మనం బిజీగా ఎక్కడైనా బయటకు వెళ్ళాలి, సడన్గా మనం రిఫ్రెష్ అవ్వాలన్నప్పుడు ఇది వాడచ్చు. సో నేను ఇది ఒక స్కిన్ కేర్ వీడియో చేయాలనుకున్నాను, సో దానికోసం నేను కొన్నాను అనమాట.
దాని తర్వాత మీ అందరికి తెలుసు నాకు వాలెట్స్ అవన్నీ చాలా ఇష్టమని. ఆల్రెడీ బోల్డ్ అంత వాలెట్స్ ఉన్నాయి, అయినా కూడా నేను నా కోసం ఏమైనా కొనాలి కదా అని చెప్పి ఇది కొన్నాను. దిస్ ఈజ్ అ వాలెట్. నాకు ఈ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇది చూడ్డానికి ఒక మంచి లెదర్ ఫినిష్ లాగా ఉంది, షైనీగా అండ్ ఇట్లాంటి డిజైన్స్తో. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. అండ్ ఇదైతే 199 పడింది. జిప్ కూడా గోల్డ్లో వచ్చిందనమాట. మామూలు జిప్ రౌండ్ వాలెట్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంది. ఇట్లాంటి వాలెట్స్ మ్యాక్స్లో ఇట్ విల్ బీ లైక్ 699, బట్ ఈ షాప్లో ఇట్ ఈస్ జస్ట్ 199, విచ్ ఈస్ అ వెరీ గుడ్ ప్రైస్. నెక్స్ట్ది ఇట్లాంటిది ఒకటి కొన్నాను. నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ అది బేబీ పింక్ కలర్. పింక్ కలర్ కొంచెం అలా మురికైపోతే నాకు బాధగా ఉంటుంది, సో నేను బ్లాక్ కొన్నాను. ఇట్లాంటిది ఒకటి నార్మల్ కొన్నాను. ఇది 39 రూపీస్ పడింది అనమాట నాకు. 39 రూపీస్. దాని తర్వాత ఒక పర్ఫ్యూమ్ కొన్నాను. నేను చెప్పాను కదా, బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కూడా మనకి కావాల్సినంత ఎంఎల్కి వాళ్ళు మనకి ఇస్తున్నారనమాట. ఇది నీనా రిచీ అని చెప్పి ఒక పర్ఫ్యూమ్. ఎంఎల్ ఇందులో మెన్షన్, ఓకే 25 ml. ఇది నాకు 509 ఎంతో పడింది అనమాట. సో 25 ml ఆఫ్ నీనా రిచీ 25 ml పర్ఫ్యూమ్. స్మెల్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. వెరీ నైస్. సో ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా జస్ట్ ఇది చిన్నగా ఉంది కాబట్టి, అండ్ బాటిల్ క్యూట్గా ఉంది. సో ఈ బాటిల్ని అలానే మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటూ తీసుకెళ్ళవచ్చు. బట్ నార్మల్గా మనం ఇట్లాంటి బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ చూసారంటే ఇంత హెవీ బాటిల్, అంత హెవీ బాటిల్స్లో ఇస్తారు. యూ కెనాట్ క్యారీ ఇట్, ఇట్ వోంట్ బీ ట్రావెల్ ఫ్రెండ్లీ. బట్ దిస్ యూ కెన్ ఈజీలీ క్యారీ ఇట్. నెక్స్ట్ తర్వాత ఇదొక కీ చైన్ కొన్నాను అనమాట బైక్ కోసం. ఈ కీ చైన్ 109 రూపీస్ ఎంతో, 109 రూపీస్ ఎంతో. అండ్ హెవీగా ఉంది, బాగా హెవీగా ఉంది చూడడానికి. వెరీ వెరీ నైస్ క్వాలిటీ, గుడ్ మెటల్, హెవీగా ఉంది, వెయిట్గా ఉంది యాక్చువల్లీ. అండ్ అక్కడ ఏంటంటే ఇప్పుడు దాకా ఐ హ్యావ్ సీన్ శివానా కాస్మెటిక్స్ ఆన్లైన్లో మాత్రమే చూసాను అనమాట. బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను శివానా ప్రోడక్ట్స్ని ఒక షాప్లో చూసాను అని అంటే అది ఈ షాప్ మాత్రమే. సో ఇఫ్ యూ ఆర్ అ వెరీ బిగ్ లవర్ ఆఫ్ శివానా ప్రోడక్ట్స్ యూ కెన్ డెఫినెట్లీ గో ట్రై ఇట్. ఫౌండేషన్స్ ఉన్నాయి, హైలైటర్స్, బ్లష్ ఆన్, లిప్స్టిక్స్ అండ్ చాలా ప్రోడక్ట్స్ కొంచెం లైక్ మంచి డిస్కౌంట్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ గో అండ్ సీ ఇట్. అండ్ నేను 2 కాస్మెటిక్స్ కొన్నాను. ఇది నాకు కాదు, ఎందుకో తర్వాత చెప్తాను. ఇది ఒక బేసిక్ నెయిల్ పాలిష్. ఇది 59 రూపీస్ పడింది అనమాట నాకు. ఫ్లాంట్ ఇట్ అని చెప్పి ఏదో ఒక బ్రాండ్, ఇది ఒక పింక్ కలర్, ఇది కొన్నాను. అండ్ దాని తర్వాత శివానాది ఒక లిప్స్టిక్ కొన్నాను అనమాట. ఇది నాకు కాదు, ఐ విల్ టెల్ యూ వై. సో దిస్ ఈస్ ద లిప్స్టిక్. చూడడానికి చాలా పాష్గా ఉంది కదా, గోల్డ్ మెటల్లో. లిప్స్టిక్ అయితే నాకు 279 పడింది ఈ షేడ్. యా, అండ్ ఇది నార్మల్ బుల్లెట్ లిప్స్టిక్ టైప్స్. అండ్ ఇది ఏం కలర్ అనేది ఇక్కడ ఉంది, సెడక్టివ్ లిప్స్ మేకప్ అంట, 03 షేడ్ నెంబర్. నాకు ఈ బయట అవుటర్ ప్యాకేజింగ్ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. సో ఇదొకటి కొన్నాను. అండ్ దాని తర్వాత అక్కడ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. సో నేను ఈ ఇయర్ రింగ్స్ కొన్నాను అనమాట. కొంచెం లైక్ యూ కెన్ వేర్ ఇట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్, మ్యాచింగ్ లేవు అన్నప్పుడు మనం ఇట్లాంటివి వేయొచ్చు. సో ఇది నాకు 109 పడింది. అండ్ నాకు మంచి డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఓకే,
అండ్ ద మేజర్ పార్ట్ ఇస్ నాకు జిప్లాక్ కవర్స్ అంటే చాలా ఇష్టం. వెన్ ఐ ట్రావెల్ ఆర్ వెన్ ఐ వాంట్ టేక్ సంథింగ్ ఎడిబుల్ అంటే స్నాక్స్ అట్లాంటివి తీసుకెళ్ళినప్పుడు నాకు ఈ జిప్లాక్ కవర్స్ ఉంటే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవి రెండు నాకు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారనమాట. ఒకట్లో ఏంటో దీఫా అన్న ప్రింట్తో ఉంది, ది అదర్ వన్ ఇస్ అ వెరీ నార్మల్ వన్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టాయిలెటరీస్ లేకుంటే మన నాప్కిన్స్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి చాలా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. నేను బేసిక్లీ అయితే మా పాప బయట ట్రావెల్ చేసినప్పుడు కొన్ని చాక్లెట్స్ ఇవన్నీ తీసుకెళ్తుంటాము, బర్ఫీస్ అవన్నీ. సో దాన్ని పెట్టుకోవడానికి నాకు ఈ కవర్స్ బాగా పనికి వస్తాయన్నమాట. అంతే, ఎంటీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ బాట్ ఇన్ దీఫా. అండ్ ఇప్పుడు మీకు నేను ఎంగేజ్మెంట్ షాపింగ్ గురించి కూడా చూపించాలి కదా. సో ఎంగేజ్మెంట్ షాపింగ్ గురించి నేను మీకు చూపిస్తున్నాను, మీరు అది కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ నేను మీకు ఆ రోజు నేను షాపింగ్ వెళ్ళాను కదా మా మరదలకి, అంటే కొత్తగా రాబోయే మరదలకి షాపింగ్ చేయాలని చెప్పి వెళ్ళాం కదా. సో అప్పుడు నేను తీసుకున్న చీరలు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ చీర మై ఫేవరెట్ బ్లాక్ కలర్. సో ఇది నేను ఓపెన్ చేశాను అనమాట, అందుకే ఇట్లా ఉంది. సో ఇది కానీ లైక్ ఒక నార్మల్ సారీ, పార్టీ వేర్ అని ఎంగేజ్మెంట్ కానీ నేను పర్చేస్ చేయలేదు. నాకు బ్లాక్ చాలా ఇష్టం. సో బ్లాక్లో చూసిన వెంటనే నాకు ఇది నచ్చి తీసేసుకున్నాను. అండ్ ఇది విత్ బ్లౌజ్ కూడా. సో ఇట్లా వస్తుంది, క్వాలిటీ బాగా నచ్చింది నాకు. ఇట్లా మ్యాంగో డిజైన్స్తో వచ్చింది. సో నేనేమనుకున్నానంటే ఎంగేజ్మెంట్కి బ్లాకే వేసుకుంటాం అనుకున్నాను. కాకపోతే బ్లాక్ వేయొద్దు, అటు ఇటు ఏమైనా చెప్తారని చెప్పి నేను స్పేర్ కోసం అని చెప్పి ఇంకొక గ్రీన్ చీర, అది మా అన్న యాక్చువల్లీ నాకు గిఫ్ట్ చేశాడనమాట, ఆ చీర కట్టుకుంటామని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వన్ సారీ. ఇది ఇంకెప్పుడైనా కట్టుకుంటాను నేను, మామూలుగా ఏమైనా చిన్న చిన్న పార్టీస్కి అట్లాంటివి కట్టుకుంటాను. ఐఎమ్ నాట్ ఓపెనింగ్ దిస్, బట్ దిస్ ఈజ్ వాట్ ద సారీ లుక్స్ లైక్. బ్లాక్ okay, this is one saree. And the next saree is this pink color. చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ కూడా, బాగుంది కదా. యాక్చువల్లీ ఇది కూడా ఏమైనా పార్టీస్కి అట్లాంటివి వేసుకొని వెళ్ళొచ్చు. యాక్చువల్లీ పింక్లో గోల్డ్ డిజైన్స్ అనమాట, మరీ అంత హెవీ కాదు. ఇది నేను మడతలు తీసాను అనమాట, అందుకే ఇట్లా ఉంది. ఫుల్గా ఓపెన్ చేసి చూసాను, అందుకే ఇట్లా ఉంది. సో డిజైన్ ఇట్లా వస్తుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద టూ సారీస్ దట్ ఐ బాట్. బట్ నేను ఏం చీర కట్టుకోపోతున్నాను, ఏం చీర కట్టాలి అని ప్లాన్ చేస్తున్నాను అని అంటే, సో దిస్ ఇస్ ద సారీ దట్ ఐమ్ ప్లానింగ్ టు వేర్. ఇది ఆల్రెడీ నా దగ్గర. సో దిస్ ఇస్ ద సారీ దట్ ఐమ్ ప్లానింగ్ టు వేర్. ఇది మా అన్న నాకు గిఫ్ట్ చేసిన చీర. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ, నాకు చాలా నచ్చిన, ఎమోషనలీ అటాచ్డ్ టు దిస్ సారీ. సో దిస్ ఈజ్ ఉప్పాడ కాటన్ సారీ. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఉప్పాడ పట్టు చీర, కాటన్. కానీ లుక్ వైజ్ అయితే చూడడానికి సేమ్, జస్ట్ ఇఫ్ యూ టచ్ యూ విల్ హ్యావ్ ద డిఫరెన్స్. బట్ చూడడానికి సేమ్ ఉప్పాడ సిల్క్ సారీ లాగే ఉంటుంది. ప్లెయిన్ గ్రీన్ నా ఫేవరెట్ కలర్ కూడా. ఇట్లా ఒక చిన్న బార్డర్ వచ్చింది. అండ్ దీనికి నేను మిక్స్ మ్యాచ్ బ్లౌజ్ కొన్నాను అనమాట. ఇది ఐ థింక్ దిస్ విల్ మ్యాచ్ అని అనుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు నేను టైలర్ దగ్గరికి వెళ్ళాలి ఇవ్వడానికి. సో చాలా పనులు ఉన్నాయి యాక్చువల్లీ. ఇంకొక తమ్ముడికి కుర్తా తీయాలని చెప్పారు, సో ఆ షాపింగ్ వెళ్ళాలి, అవన్నీ ఉన్నాయి. సో ఇది ఒక సెట్, ఈ సెట్ దానికి వేసుకోబోతున్నాను అనమాట. ఈ సెట్ నాకు బాగా నచ్చింది ఇది యాక్చువల్లీ. నెక్ పీస్ ఇది, వెరీ బ్యూటిఫుల్ సెట్ యాక్చువల్లీ.
సింపుల్గా ఉంటుంది బికాజ్ వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. ఇది చెన్నైలో అంటే ఇంకా ఏమైనా కొంచెం హెవీగా కూడా వేసుకోవచ్చు, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. దిస్ ఈస్ ద సెట్. సో ఇందుకు దీనికి మ్యాచ్ అవుతుంది బాగా పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఇట్ హాస్ గ్రీన్ అండ్ పింక్ ఇన్ దిస్. సో అంతే అనమాట. సో ఈరోజు మొత్తం బ్లాగ్స్ నేను మీకు చూపిస్తాను, ఏమేమి చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఎలా షాపింగ్ జరిగిందని. నేను మొత్తం ఇప్పుడు షాపింగ్ చేసి వచ్చి ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాను. మూత చండాలంగా ఉందో నాకు అర్థమవుతుంది. సో మీరు ప్లీజ్ గో అండ్ సీ వాట్ ఆల్ ఐ హవ్ షాప్డ్, హౌ వాజ్ మై డే అని మీరు చూడొచ్చు. సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. సో ఈ బ్యాగ్లో ఒక ఫీచర్ మేము ఇప్పుడే చూసామన్నమాట. ఇందులో లైట్ ఉండే బ్యాగ్ ఇది, బట్ మేము చూసినప్పుడు వర్క్ అవ్వలేదన్నారని చెప్పి మేము పర్లేదు డిజైన్ నచ్చిందని తీసుకొచ్చాము. ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. చాలా బాగుంది ఈ బ్యాగ్. మా పాపకి షీ లవ్డ్ ఇట్ టు ద కోర్ అనమాట. సో బికాజ్ వీ న్యూ దట్ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అండ్ దెన్ వీ వెంట్ అహెడ్ అండ్ వీ బాట్ ఇట్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది వర్క్ అవుతుంది. ఇది నేను లైట్ ఆఫ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయి కదా. సో షీఈస్ హోల్డింగ్ ఇట్. సో యూ కెన్ అడ్జస్ట్ అనమాట. అంటే ఫాస్ట్గా లైట్ బ్లింక్ అవ్వడం, కొంచెం స్లోగా బ్లింక్ అవ్వడం, అలా యూ కెన్ అడ్జస్ట్ అండ్ స్టాప్ చేసుకోవడం. ఫాస్ట్, స్లో అలానే ఉండడం, and then you can switch it off.